హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి చందనగర్లో ఉన్నాము. ఇలా ముందుకెళ్తే లింగంపల్లి వస్తుంది అండ్ ఇలా ముందుకెళ్తే మనం జేఎన్టీకి కానీ మియాపూర్ కానీ ఇలా వెళ్తామండి. ఈ రోడ్ నుంచి ఈ చందనగర్ మెయిన్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఇలా ముందుకెళ్తే శ్రీదేవి థియేటర్కి వెళ్తాం మనం. ఈ రోడ్ వచ్చేసరికి అమీన్పూర్కి వెళ్తుందండి. ఈ రోడ్ పైననే మన ఫ్లాట్ ఉంటుంది. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ముందున్నామండి. ఇది మన అపార్ట్మెంట్ రోడ్ పైన ఉంటుంది. శ్రీదేవి థియేటర్ కన్నా ముందే ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రోడ్ నుంచి ఇలా ముందుకెళ్తే మనం చందనగర్ హైవేకి వెళ్తామండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ ఇలా ముందుకెళ్తే మనం అమీన్పూర్కి వెళ్తామండి. ఇదే రోడ్ నుంచి ఇటు పక్కన నుంచి అమీన్పూర్ రోడ్ వస్తుంది. ఇటు పక్కన రైట్ సైడ్లో ఇదే రోడ్ పైన ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది ట్రెండ్స్ అండి. జస్ట్ మన అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇది మన అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. ఇప్పుడు మీకు మెయిన్ గేట్ అనేది చూపిస్తున్నాము. మెయిన్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ పైననే ఉంటుంది. 100 ఫీట్ రోడ్ కానుకొని ఈ అపార్ట్మెంట్ ఉంటుందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఫ్లాట్లో టోటల్గా వుడ్ వర్క్ ఉంటుంది, ప్లస్ ఫాల్ సీలింగ్ చేయించారు రీసెంట్గానే. చాలా బాగుంటుంది ఫ్లాట్. వీడియో స్కిప్ చేయకుండా వుడ్ వర్క్ చూడండి. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది చూపిస్తున్నాము. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇటు పక్కన నుంచి మీకు మెయిన్ రోడ్ కూడా జూమ్ చేసి చూపిస్తాము. ఇది మెయిన్ రోడ్ అండి. మన అపార్ట్మెంట్ ముందున్న పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము. పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. ఈ ఫ్లాట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఈ ఫ్లాట్కి. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి జిహెచ్ఎంసీ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఏ బ్యాంక్ అయినా 80 to 90% వరకు లోన్ ఇస్తుంది ఈ ఫ్లాట్ పైన. ఈ ఫ్లాట్లో టోటల్గా వుడ్ వర్క్ చేయించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది హాల్ అండి. డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 55 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,00,000 పైన ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది కాబట్టి ఎక్కువ రేట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది డైనింగ్ ఏరియా, ప్లస్ దీంట్లో పూజా గది కూడా ఉంటుంది. మీకు పూజా రూమ్ కూడా చూపిస్తాము. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇటు పక్కన కిచెన్ ఉంటుంది. ఇది పూజా రూమ్. ఇటు పక్కన ప్లస్ హాల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది హాల్. దీని పక్కన పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్లో కూడా టోటల్గా సీలింగ్ చేయించారు, వాల్ సీలింగ్ ఉంటుంది. ఇటు పక్కన బెడ్రూమ్. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేయించారు. ఇటు పక్కన కిచెన్ ఉంటుందండి. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేయించారు. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1496 SFTలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 13 years ఓల్డ్ ఉంటుంది. కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ది. ఇటు పక్కన ఇది యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి. బాల్కనీ కూడా ఉంటుంది ఈ ఫ్లాట్కి. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 11 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 55 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ. లొకేషన్ వచ్చేసరికి చందనగర్లో ఉంటుంది. చందనగర్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది, ప్లస్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు, వుడ్ వర్క్ ఉంటుంది. ఈ ఫ్లాట్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఛానల్ త్రో ఎలాంటి కమిషన్ ఉండదు. ఇప్పుడు మనం బాల్కనీలోకి ఎంటర్ అయ్యాము. ఇది బాల్కనీ అండి. ఇటు పక్క నుంచి మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తాము. ఇది మెయిన్ రోడ్, మన అపార్ట్మెంట్ ముందున్న మెయిన్ రోడ్. సెట్ బ్యాక్స్ కూడా చాలా మంచిగా వదిలారు ఈ అపార్ట్మెంట్కి. ఇప్పుడు మీకు సెట్ బ్యాక్స్ అనేది చూపిస్తున్నాము. ఇది సెట్ బ్యాక్స్ అండి. యాజ్ పర్ జిహెచ్ఎంసీ నాన్స్ ప్రకారంగా ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఏ బ్యాంక్ అయినా మీకు 80% వరకు లోన్ ఇస్తుంది ఈ ఫ్లాట్ పైన. ఇంకా 2 bedrooms ఇటువైపు ఉంటాయి. ఇదేమో కామన్ వాష్రూమ్, ఇటు పక్కనేమో ఇంకో బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ పక్కనే ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో మనకి వెంటిలేషన్ అనేది ప్రాబ్లం ఉండదు. ఇటు నుంచి చూడొచ్చు మీరు విండోలో నుంచి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఇటు పక్కనేమో అటాచ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. దీనికి అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. మనం ఇంకో బెడ్రూమ్ అనేది చూస్తున్నాము. ఇది కామన్ వాష్రూమ్. ఇటు పక్కన డైనింగ్ ఏరియా. ఇటు పక్కన ఇంకో బెడ్రూమ్.
టోటల్ ఇది 3 BHK ఫ్లాట్. ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 2 కార్ పార్కింగ్స్ ఉంటాయండి, బైక్ పార్కింగ్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, CCTV కెమెరాస్ ఉంటాయండి, బోర్ ఉంటుంది, సపరేట్ పవర్ బ్యాకప్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా అమ్మాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఈ ఫ్లాట్కి సంబంధించిన గూగుల్ పిన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.